మీ అందరికీ నా వందనాలు. పరమ తండ్రి ఈ గొప్ప అవకాశాన్ని పరమ తండ్రి ఈరోజు మనకి ఇచ్చాడని నమ్ముతున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. మన మధ్య ఉన్నటువంటి సహోదరి మేము అనేక సార్లు మరి వాక్యాన్ని తరికించుకుంటున్నప్పుడు కొన్ని మాటలతో మేము ఒక దినాన్ని మేము సంభాషణ చేయడం జరిగింది. ఏ విషయం అంటే చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ దగ్గర కూడా ఉన్నాయి బైబిల్లో, మీరు కూడా చూసుకోవచ్చు. ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఇక్కడ చాలమ్మా, ఇక్కడ ఏమంటాడో బాగా గమనించాలి మాటల్ని. అవి ఏమంటాడు అక్కడ, మీరు వాక్యం మా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం ఇక్కడ అంటున్న మాట చూడండి. చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్నా. ఎవరు చెప్తున్నాడు సంఘంతో ఎవరు చెప్తున్నారట? ఆత్మ చెప్తున్నట. అసలు ఆత్మ ఎవరు? మెస్సియా ఆత్మ. ఇప్పుడు అదే ఆత్మ మొట్టమొదటిగా ఉండడు, ఆది కాండంలో మొట్టమొదటిగా ఉండడు. చదవండి. ఎలోహిము ఆది యందు ఎలోహిం భూమి ఆకాశమును సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండను అన్నాడు అక్కడ. అగాధ జలములపై అంటే ఎలోహిము ఆత్మ ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉందట, ఆత్మ తిరుగుతుందట. అక్కడ ఏమన్నాడంటే ఆత్మ ఉన్నదే తప్ప రూపం లేదు అక్కడ, ఉన్నదా? కనుక ఆ ఆత్మే మెస్సియా, ఆ ఆత్మే వాక్యము, ఆ ఆత్మ ఇక్కడ చెప్తున్న మాటలు ఎవరికట? ఇక్కడ ఏమంటుండు? చెవి గలవారు అంటే ఎవరు? చెవి అంటే ఏంటి? వినికిడి. ఏదైనా చెప్పితే వినటానికి ఉన్నటువంటి వినికిడి గలటువంటి వారిని చెవి గలవారు అంటారు కదా. కనుక ఆత్మ చెప్పింది, అలాగనే ఆత్మ చెప్పడమే కాక ఆత్మ ద్వారా అనేక ప్రవక్తలతో చెప్పించాడు. ప్రవక్తల కాక చివరిగా యెహోవా మెస్సియా వారు కూడా వచ్చి చెప్పాడు. యెహోవా మెస్సియా వారిని భూమి మీద నుండి ఆయన పరలోకాన్ని పంపించిన తర్వాత తన ప్రవక్తలుగా ఉన్నటువంటి వారు కాక స్వార్థకులుగా అంటే పిలువబడినటువంటి అపోస్తులుగా కూడా అదే చెప్పారు. ఈ అపోస్తుల్లో ఒకడనమాట. ఎవరైనా యోహాను. ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి వారు ఎవరైనా అంటే యోహాను. ఈ యోహాను రాస్తున్నటువంటి మాట ఏమంటున్నానంటే ఆత్మవశుడై అక్కడ చెప్పుచున్న మాట అన్నమాట. ఏమని? చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్నా మాట వినును అన్నాడు అక్కడ. మాట వినును అన్నాడు అక్కడ. అన్నాడమ్మా, మాట వినును అన్నాడు అక్కడ. చూడండి ఒకసారి. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము తీసారమ్మా. 2వ దినవృత్తాంతముల గ్రంథము తీసావా తల్లి? 33వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. యావే మనిషికును అతని జనులకును వర్తమానములు పంపినను. హల్లెలూయా. ఏం పంపాడట? ఎవరు పంపారట? సృష్టికర్త అయినటువంటి ఎలోహిము ఇక్కడ వర్తమానం పంపించాడట. ఎవరికి? మనిషే తన ప్రజలకు, తన జనులకు చెప్పమని మనిషితో చెప్పాడు. ఇప్పుడు మనిషే ఎవరు అమ్మా? ఒక రాజు. అంటే ఒక రాజ్యాన్ని అనగా కొంత సైన్యాన్ని నడిపించేటువంటి ఒక వ్యక్తి ఈ మనిషి అనేటువంటి వాడు ఏ గోత్రంకి చెందినటువంటి వాడు అంటే ఇశ్రాయేలీయులు అనబడినటువంటి యాకోబులో నుండి వచ్చినటువంటి ఈ మనిషి. అర్థమవుతుంది కదా. కనుక ఇతనితో చెప్తుండు, యావే మనిషిను అతన్ని జనులకును వర్తమానము పంపినను వారు చెవి యొక్కగా ఉండేది. అంతేనా కాదమ్మా? అదేవిధంగా చూడండి, అదే దినవృత్తాంతముల గ్రంథము 36:15 వచనం.
వారి పితరులు ఎలోహిమైన యావే తన జనుల యందు తన నివాస స్థలమునందు అందును తీసినామా చదువు 36:15 వచ్చిన వారి పితరుల ఎలోహిమైన యావే ఆ తన జనుల యందును ఆ తన నివాస స్థలముల యందును ఆ కటాక్షము గలవాడై కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు యావే ఎవరి ద్వారా పంపాడట? ముందు మనిషికే చెప్పాడు, తర్వాత దూతలు వచ్చారు ఇప్పుడు ఇక్కడ కదా. దూతలతో పంపుతున్నటువంటి వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడ లేచి ఇదటమా పంపుచూ వచ్చెను. వారు ఎలోహిము దూతలను హల్లెలూయా. ఇక్కడ ఏం చేశారట? ఎగతాళి చేయొచ్చు అంటే జ్ఞానం చేయొచ్చు. ఆయన వాక్యములను హల్లెలూయా తునీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యావే కోపము ఆయన జనుల మీదకి వచ్చిన. పరమ తండ్రికి స్తోత్రం. చాలండి. ఎందుకు వచ్చిందమ్మా కోపాగ్ని? అంటే కోపాగ్ని వస్తే ఏమైందట అమ్మా? మరణమేగా. అంటే శాపం అంటే పాపమే కదా, దాంట్లో వచ్చే శ్రమే కదా. ఎలా వచ్చిందంటే వీరికి శ్రమ? ఆయన వర్తమానం వినకపోవడం వలన. నేను బాగా గమనించాలి రవి, బాగా ఆలోచించాలి మనం. అమ్మా వదిన మీరు కూడా బాగా ఆలోచించాలి. ఆయన చెప్పేటువంటి మాటలను ఈ వర్తమానమును విని గ్రహించకపోవటం వల్ల వచ్చినటువంటి ఆయన కోపాగ్ని వల్ల మనకు ప్రమాదం కలిగింది. భూమి మీదకి ఏం పంపించాడమ్మా? వినండి, రోగాలు పంపించాడు. అమ్మ పంపించాడమ్మా? రోగాలు పంపించాడు, తెగుళ్ళు పంపించాడు, తర్వాత గర్భఫలాలను మూశాడు, తర్వాత కుటుంబంలో ఒకరి మీదకి ఒకరిని లేపాడు, అత్త మీదకి కోడలు లేపాడు, తండ్రి మీదకి కొడుకులు లేపాడు. ఇలా కుటుంబంలో చిందరమందరమైనటువంటి ఒక గందరగోళం లేచింది. ఈ గందరగోళం లేచినందువలన చూద్దాం ఒకసారి. ఈర్మియా ప్రవక్త అయినటువంటి ఈర్మియా కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. మరలా ప్రకటన గ్రంథంలో త్వరగా వద్దామని నేను ఆశపడుతున్నాను. ఈర్మియా గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనం అదే 3వ వచనం. 25వ అధ్యాయము 3వ వచనం. ఆమేను కుమారుడును యూదా రాజునైన ఓషియా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ 83 సంవత్సరములు యావే వాక్కు నాకు ప్రత్యక్షమవుతూ వచ్చెను. నేను పెందల కాడ లేచి హల్లెలూయా నేను ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను. చాలండి. ముందేం చెప్పాడు? యావే వర్తమానాన్ని పంపాడు. బాగా గమనించాలి. తలకాయ లేపనంత యావే తండ్రి వర్తమానం పంపాడు. విన్నారా? వినలేదు. తర్వాత ఏం చేయాడు? దూతలు పంపించాడు. విన్నారా? వినలేదు. తర్వాత ఎవరు పంపించాడమ్మా? వర్తమానికులను. వర్తమానం అంటే చెప్పేవారు. ఈ చెప్పేవారిని అంటే 3 విధాలుగా పంపించాడు. ఎందుకు పంపించాడు ఈ ముగ్గురిని? తన వర్తమానం అంటే భూత భవిష్యత్తును తెలిపే వర్తమానమును గూర్చి ప్రకటన చేయడం కొరకు మాత్రమే ఈ ముగ్గురిని పంపించాడు. ముగ్గురు మాట ఎవరి మాట కూడా వినలేదు. వినకపోతే ఆయన ఊరుకుంటాడా అమ్మా? ఆయన వినకపోతే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం చేస్తాడు? ఒకసారి ఒక భూమి మీద సమస్తమును నాశనం చేయకుని ఒక తెగులు, ఒక మంచి ప్రమాదమైనటువంటి స్థితి ఇచ్చాడు. ఏంటి ఆ స్థితి అంటే
నోహావు కాలంలో ఇచ్చినటువంటి జల ప్రళయము. ప్రళయం అంట, ప్రళయము. మనకి ఇప్పుడు రావట్లేదా? మొన్నటి దినాన పోయిన నెలలో, అంతకుముందు పోయిన నెలలో భూకంపం కూడా వచ్చింది. అదే భూకంపం వేరే దేశంలో ఏమైంది, ఎక్కువైంది. బిల్డింగులు కూలిని రాజ్యం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోయారు. ఒకరి శవం ఒకరు దొరకలే. అమ్మ దొరికిందమ్మా? యావే మాట వినకపోతే వచ్చేది తెగులే తప్ప రక్షణ కాదు. అంటే యావే పట్ల విశ్వాసంలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా మేలు కలగాలంటే ముందు ఆయన మాట వినాలి. ఏంటి ఆ మాట? ఆ మాట ఏంటి ఒకసారి చూద్దాం. అదేవిధంగా మరొకసారి మనము ప్రకటన గ్రంథంలోకి పోయినట్టయితే, ప్రకటన గ్రంథములో ఎక్కడ చదువుకున్నాం మనము? 2వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట చదువుకున్నాం. చదవండి ఒకసారి. చెవి గలవాడు. చూసారా? ఇప్పుడు ఎంతమంది చెప్పారు కదా, దీన్ని గ్రహించే ఆలోచన కలిగినటువంటి వారు ఎవరై ఉన్నారో వారి కోసం చెప్తాను ఈ మాట. చెవి గలవాడు ఆత్మ సంగముతో, సంగం అంటే అనేకమైన వారు, సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి ఎలోహిము పరదేశులోనున్న హల్లెలూయా. ఏం చేస్తారటమ్మా? ఎన్నవారికి జీవవృక్ష ఫలం అంట. ఎవరికమ్మా? ఎన్నవారికా విన్నవారికా? ఎన్నవారికా వినవారికా? అది మాట. ఎవరైతే ఈ వాక్యం వింటారో, ఎవరైతే వాక్య ప్రకారం నడుచుకుంటారో, ఎవరైతే మనం ఈ వాక్యాన్ని అనుసరిస్తుంటారో, ఎవరైతే ఈ వాక్యపు ప్రకారం జీవించడానికి రుజువుగా ఉంటారో వారిని మాత్రం ఎక్కడ ఉంచుతారట? జీవించి నిత్య జీవంలో ఉంచుతారట. నిత్య జీవం అనబడిన రాజ్యంలో ఉంచుతారట. ఇదేనండి మన జీవితంలో పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేసి ఉంటాం, ఎన్ని తప్పులు చేసి ఉంటాం, ఎన్ని అపరాధాలు చేసి ఉంటాం, ఎన్నిసార్లు జారిపోయి ఉంటాం, ఎన్నిసార్లు ఆయన మాట వినకుండా ఉంటాం చెప్పండి. అందులో లేదా మన పాత్ర? వింటున్న మీరు కూడా, మీకు నేను చెప్పట్లేదు అనుకోవద్దు. మీరు దయతో ఇక్కడ కూర్చున్న వారికే కాదు, ఈ వీడియో ద్వారా వింటున్న మీ అందరికీ కూడా దయతో మీరు ఆత్మానుసారమైన మాటలు మీకు తెలియపరుస్తున్నాం కనుక దీన్ని గ్రహించడానికి నేర్చుకోండి. ఫస్ట్ విన్నటువంటి మీరు జీవరాజ్యములో, అంటే ఎల్లప్పుడూ జీవించే నిత్య రాజ్యములో ఉంటారు, లేకపోతే నిత్య నరకములో ఉంటారని ఇదే వాక్యము. దీన్ని 3 విధాలుగా చెప్పుకోవచ్చు. దీన్ని 3 విధానాలు. ఏది అంటే, తన మాట విననటువంటి వారు శాపగ్రస్తులు అవుతారని, వారి మాట విననటువంటి వారు నిత్య నరకానికి వారసులని, ఇలా చెప్పుకోవడానికి అనేక విషయాలు ఉన్నాయి మనకిక్కడ. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. గవర్నమెంటు ఇప్పుడు ఒకటి అమలు చేశారు. ఏంటట? ఆదివారం ఆరాధన క్రమం తప్పించాలని గవర్నమెంటు, మోడీ ప్రభుత్వం దాన్ని పూనుకున్నారు. నిజమేనమ్మా? వచ్చిందా ప్రకటన అమ్మా? అసలు ఈ మాట అనకపోతే మన మధ్య కొత్తదా? ఏదో రకంగా అక్కడ ఎవరో ఒక విధంగా అంటేనేగా వచ్చేది. ఒక రాజ్యంలో, ఒక దేశంలో చర్చికి పోయేటువంటి వాళ్ళని పోకుండా అభ్యంతరపరుస్తున్నారట. నిన్నటి దినాన నాకు ఒక వీడియో పెట్టారు, నీకు కూడా పెట్టారు, చూసావమ్మా? కోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పు. ఎవరైనానో మందిరంకి వెళ్ళి వాక్యం వినేవారిని కానీ, క్రాస్ అనగా శిలువలో ఇంట్లో పెట్టుకున్న వారు కానీ, వాక్యముని ఇంట్లో పెట్టుకున్నటువంటి వారిని కానీ ఎటువంటి అభ్యంతరమో చేయవద్దు అని చెప్పి హైకోర్టు జడ్జి గారు పంపించారు ఈ వర్తమానం. కనుక మన ఈ లోకంలో న్యాయస్థానం చెప్పినటువంటి మాటను ఎవరైనా ఉల్లంఘిస్తే దానికి ఆయన చెప్పిన ఏదైతే ఉందో దానికి అర్హులు అవుతారా? అర్హత లేని వారు అవుతారా? అర్హులు అవుతారు. అలాగనే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారికి ఇంత అధికారం ఉన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి ఎలోహిముకు ఉండదా అధికారం? ఆయన చెప్పిన మాట వినొద్దా మనం?
ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం మనం అనుసరించకపోతే ఆయన మన శాసించడా? ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క అధికారులకి ఎంత అధికారం ఉన్నప్పుడు, ఎంత శిక్షించాల్సినటువంటి అధికారం వారిలో చేతులు ఉన్నప్పుడు, నీకు నిత్య జీవమును నీకు ఇస్తున్నటువంటి వాడికి ఆయనకు ఉండదా మీద? మన అందరి మీద ఉండదా? అందుకొరకే ఆయన అంటున్నటువంటి మాట చూడండి అమ్మ, 11వ వచనం కూడా చదువుతలే ఒకసారి. 11వ వచనం, చెవి గలవాడు సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును. జయించడం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ బాగా గమనించాలా. జయించడం అంటే ఏంటి? ఇక్కడ తలకాలి అప్పుడు అందరూ జయించడం అంటే ఏంటి? ఇక్కడ అమ్మా జయించేది ఏంటి అయ్యా? గెలుపు. మంచి మాట చెప్పిన రవి. జయించడం అంటే గెలవటం, అంటే దాని మీద మనం ఫైట్ చేయటం. దేని మీద ఫైటు? లోక సంబంధమైనటువంటి పాపపు వేచ్ఛలు, పాపం యొక్క జీవితము, పాపం యొక్క ఆలోచనలో మనం ఉన్నప్పుడు దాని నుండి మనము తొలగిపోవడమే, దాని నుండి తప్పింపడమే మనకున్న యుద్ధము. చూడండి ఒకసారి 1వ పేతురు పత్రిక, తొందరగా 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఎలోహిం నానా విధములైన ఏంటంట? కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కరు కృపావరములు పొందిన కొలది ఒకనిని ఒకడు ఉపచారము చేయుడి, ఒకడు బోధించిన వెడల ఏదట? దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ ఒక మాట ఆగాలి. మంచి గృహ నిర్వాహకుడు అంటే మంచి జ్ఞాన కుటుంబం సంబంధించినటువంటి వారిగా చెప్పబడుతుంది, అంతేనమ్మా? ఆ కుటుంబానికి బోధ చేస్తున్నప్పుడు దాన్ని అదే విధంగా విని దాన్ని గ్రహించగలిగినటువంటి వారిగా మనము ఉండవలసినటువంటి వారుగా ఉండాలన్నట్టు. తర్వాత ఏమన్నాం అక్కడ? ఒకడు ఉపచారము చేసిన వెడల ఎలోహిమును అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన ఎలోహిము అన్నిటిలోను యెహోవా మెస్సియా ద్వారా ఏం చేయబడతాడట? యెహోవా మెస్సియా ద్వారా మహిమపరచబడుతుండట. అన్నిటిలోను యెహోవా మెస్సియా ద్వారా హల్లెలూయా. యుగ యుగములు మహిమయు ప్రభావములను హల్లెలూయా. చాలమ్మా. అదే విధంగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువు తల్లి. చెవులు గలవాడు 8 నుంచి చదువురా. కొన్ని మంచి నేలను పడి. ఎవరి మాట? ఉపమానం యెహోవా మెస్సియా వారు చెబుతున్న మాటలు, అవునా కదా అమ్మా? యెహోవా మెస్సియా వారు అక్కడ ఉన్న వారి శిష్యులతో ఏం చెప్తాడు? ఉపమాన రీతిలో చెబుతున్న మాటలు. ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడ మాటలు యెహోవా మెస్సియా వారు చెప్తాడు. యెహోవా మెస్సియా వారి ద్వారా ఏముందటమ్మా? నిత్యరాజ్యం ఉందని చెప్తుండా లేదా? అయ్యా బాగా గమనించాలా. చెప్పుతున్న సంగతులు ఏమనగా చెప్పాడు కదా అక్కడ. ఆ మాటలు ఇక్కడ ఆత్మ చెబుతుండు. ఆత్మ ఎవరు? యెహోవా మెస్సియా వారు చెప్తుండు. అమ్మ మొదటి నుంచి చదువు ఒకసారి, 13 మొదటి నుంచి. ఆ దినమందు యెహోవా ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఏం చేశాడటమ్మా? చాలా సంగతులట, అనేకమైనటువంటి మాటలు, అనేక రీతిలుగా యెహోవా మెస్సియా వారు వారికి ఏం చెప్పాడట? ఉపమాన రీతిగా చెప్పాడట. చెప్పడం ప్రారంభించాడు. తర్వాత ఇదిగో
ఇత్తువాడును ఇచ్చుటకును బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు తోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి ఏరు లేనందున చనిపోయాను. అదే ఎండిపోయిన చనిపోయాను. కొన్ని ముళ్ళ పొదలో పడి ఎదిగి వాటిని ఇలా అణిసి వేసినందువలన ఇక చివరిగా కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను, ఒకటి 60 ఒకటి 30 హల్లెలూయా. చెవి గలవాడు వినుగాక అని చెప్పిన చాలు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలా. ఒక విషయాన్ని మనం మీ మధ్యకు వస్తుంది. ఇక్కడ టైం చూసుకోరా తల్లి, అది మర్చిపోకున్నాం కనుక ఇక్కడ యాశ్వమెస్సే వారు దేని గురించి బోధ చేస్తున్నారు అంటే పరలోక రాజ్యంలో గొప్పతనాన్ని గురించి బోధిస్తున్నారు. తర్వాత లోకములో ఉన్నటువంటి ఇంతకుముందు మనం పేతురు పత్రికలు చదువుకున్నాం కదా, 1 పేతురు పత్రికలు చదువుకున్నాం కదా, అలాంటి విషయాలు కొన్ని భూమి మీద అనేకమైనటువంటి వారితో చెప్పుచున్నప్పుడు వీరు గ్రహించక వాటిని అనుసరించక నడుస్తున్నటువంటి వాటిని బట్టి ఇక్కడ యాశ్వామిస్సే వారు వారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బోధిస్తున్నారు అన్నమాట. ఇక్కడ అయినప్పుడు ఒకడు ఇత్యవాడు అంటే చెప్పేవాడు బయలుదేరినప్పుడు అంటే వాక్యం ఇస్తున్నాడు అనమాట. అక్కడ అర్థం ఇచ్చుచున్నాడు. వాక్యము ఇత్తనం అనమాట. ఇత్తనం పట్టుకొని పొలం మీద చల్లుతుండవు. పొలం అనగా ఒక మందిరంకి వచ్చినటువంటి జనం మీద ఈ మాటలను విత్తుతుండవు. అంటే మాటలు చెప్పుతున్నప్పుడు కొన్ని మాటలు మొట్టమొదటిగా ఎక్కడ పడేయట, త్రోవ పక్కన పడేయట. త్రోవ పక్కన అంటే అర్థం ఏంటి అంటే వాక్యము వింటున్నారు కానీ ఎన్న వాక్యము సాధారణ ఎత్తకపోతుంది. అంటే ఈని అన్నట్టుగా కొంత లోకము కొంత దైవికము. అంటే వారం వచ్చారికి పరిశుద్ధ గ్రంథము, వారం అయిపోగానే పరిశుద్ధ గ్రంథం పక్కన పెట్టేసినటువంటి వారిని ఎవరు పట్టుకుంటారు? పక్షులు అనగా వాటిని తినేటువంటి ఏంటి హాని చేయడానికే కదా. మన జీవితాన్ని మేసేవాడు ఒకడు ఉండడు, మన జీవితాన్ని సికావు చేసేవాడు ఒకడు ఉండడు, మన కుటుంబాన్ని చెల్లాకొల్లరు చేసేవాడు ఒకడు ఉండడు, మన కుటుంబాన్ని నశింప చేసేవాడు ఒకడు ఉండడు. వాడే సాతాను. వాడు వచ్చి ఏం చేస్తాడు? అన్నీ ఏరుకొని తినేస్తాడు. విత్తనం ఆడ మొలిసే అవకాశం లేకుండా చేస్తాడు. మరికొన్ని ఏం చేయబడ్డాయి? ముళ్ళ పొదలో పడ్డాయి. మొలిసాయి కానీ ముళ్ళ పొద అంటే అర్థం ఏంటి? కొంతమంది ఈ రోజుల్లో తాగుబోతులు, తిరుగుబోతులు, వదులుబోతులు, వ్యభిచారులు, లోబులు, దొంగలు, అబద్ధికులు అనేటువంటి అనేక రకరకాలు కలిగినటువంటి యొక్క కలసర కలిగినటువంటి అంటే అనేక మిక్సింగ్గా ఉన్నటువంటి జనం మధ్య వీరు కూడా తిరుగుతున్నారు. అయినప్పుడు వీరు కూడా వారితో పాటు వీరు కూడా కొన్ని విధాలుగా మలసపడుతున్నారు. ఏదో రకంగా ఆ యొక్క చెడు అలవాట్ల వల్ల అణిసివేయబడుతున్నారు. అర్థమవుతుందా మీకు? అణిసివేయబడుతున్నారు. ఈ అణిసివేయబడటం వలన ఫలింపు లేదు. మరికొన్ని ఏం చేయబడ్డాయి? మంచి రాతి మీద పడ్డాయి. రాతి అనగా హృదయము గ్రహింపు లేనటువంటి వారు. తరకాలు చెప్పండి. వీరు హృదయం గ్రహింపు లేనటువంటి వారు అనే మీకు దైవవాక్యం మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది? మీరు గ్రహించారా? నిజంగా ఈరోజు మీరు గ్రహించేవారైతే నిజంగా నేను నా ఓడిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ వాక్యంలో మిమ్మల్ని ప్రేమించట్లే. అందరికీ సమానంగా మీకు తెలియపరుస్తున్నాను. మీ కుటుంబం రక్షణ పొందాలంటే, నీ కుటుంబం క్రమంగా ఉండాలంటే యాశ్వమెస్సే వాక్యమును నమ్మండి. ఈ ఉపమానాన్ని మీరు నేర్చుకోండి. ఈ ఉపమాన భావాన్ని మీరు అర్థం చేసుకోండి. దానిలో జీవిస్తే చాలు. అదే మనకు ఎంతో ఆశీర్వాదం. అందుకొరకే మనం లోకంలో పోయి లోకాటిలో ఉన్న అనేకమైనటువంటి విషయాలు నేర్చుకొని మనం నశించుకోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకొరకే యాశ్వమెస్సే వారు ఈ విధంగా మనకి తెలియపరుస్తున్నారు. ఏది ఏమైనా ఒకసారి చూడండి. ఒకసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక త్వరగా ముందుకెళ్దానమ్మా.
మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక తీసారమ్మా, చదవండమ్మా. 12:4 కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ కానీ ఆత్మ యొక్కడే. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాని. ఇప్పుడు చెప్పేవాడు వరాలు పరమ తండ్రి దగ్గర ఎన్నో రకరకాల వరాలు తీసుకొని వస్తా ఉన్నారు. కృప అంటే ఇచ్చినటువంటి వరాలు అనమాట. అనేకులు నానా విధాలుగా తెలియపరుస్తున్నారు, కానీ చెప్పిన ఆత్మ మాత్రం ఒక్కటే. అవునంటారా కాదంటారు? మీరు చెప్పండి. ఇప్పుడు అమ్మా, ఎంతమంది చెప్పినా దేవుని ఆత్మ ఒక్కటే కదా, ఒక్కడే, వేరు వేరు కాదు కదా. ఒక ఆయన ఒకటి చెప్తాడు, ఒక ఆయన ఒకటి చెప్తాడు, ఒక ఆయన ఇంకో రకం చెప్తాడు, ఒక ఆయన ఇంకో రకం చెప్తాడు. ఎన్ని రకాలు చెప్పినా కానీ ఆత్మ ఒకటే కదా. అందుకొరకే ఆత్మ చెప్పు సంగముకు ఆత్మ చెప్పు సంగతులు ఈయన వాడు గ్రహించును. వాడు నిత్య జీవములో నిత్య రాజ్యములో నిత్యము ఉండగలవాడు వాడి నేను చెప్తున్న మాటలు. చదువుతాను, అలాగని చదువురా. నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించు హల్లెలూయా. ఈ అన్నిటిని జరిగించి అటువంటి వాడు ఎలోహిము ఒక్కడు ఉండడాన్ని మాత్రము మనం గ్రహించట్లేదు. అది సత్యము, గ్రహించలేకపోతారు. చదువుతలే. అయినను అందరి యొక్క ప్రయోజనము కొరకు ప్రతి వానికి హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనాట ప్రత్యక్షత? ఎలాగనాట? ఎలా అనగా ఒకనికి ఆత్మ మూలముగా, ఇది మాట, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన ఏ వాక్యం అట? జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములు చేయు కార్యములను, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానా విధములైన భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పుచున్న శక్తియు. హల్లెలూయా. ఇవన్నీ ఎవరిచ్చారమ్మా? నానా విధాలుగా చెప్పే వారందరూ ఒకటే ఆత్మ. ఒకటేనా వేరు వేరా? నానా విధముల చెప్పించేవాడు ఎలోహిము ఒక్కడేనా? నానా విధాలా? ఆయన చివరిగా ఏం చెప్పాడు? చూద్దాం ఒకసారి అమ్మా. ఆయనను ఈ అన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే ఇదట తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా ఇదట పంచి ఇచ్చుచు. హల్లెలూయా. ఇదండి మాటలు. కార్యసిద్ధి. ఏం కావాలని కోరుకుంటున్నారు, ఎలా ఉన్నారు అనే ఇప్పుడు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇక్కడ 12వ అధ్యాయము 4వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ నానా విధాలైనటువంటి యొక్క ఏవైతే కనపడుతున్నాయో, ఏ విధంగా అయితే చెప్పబడుతున్నాయో, ఏ విధంగా అయితే మీరు అనుసరింపబడుతున్నారో, ఏ విధంగా అయితే మీరు వాటి ప్రకారం జీవించాలనుకుంటున్నారో వారికి మాత్రమే నిత్య జీవము, ఆత్మవరాల యొక్క భావము, స్వస్థత, మేలులు అనేక రీతిలుగా జరుగుతున్నవి, లేకపోతే జరగవు. ఒక ఆయన అంటాడు నాతో ఆత్మ మాట్లాడింది, ఆత్మ చెప్పే సంగతి నేను బోధిస్తున్నాను అంటాడు. ఏంటి ఆత్మ ఏం చెప్పింది? ఆత్మ ఏం చెప్పింది? ముందుగా
ప్రవక్తలు వచ్చి చెప్పారు. ఏమని చెప్పారమ్మా? ముందు ఆత్మ చెప్పింది. ఎవరికి చెప్పింది? ఏమని చెప్పింది? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. జ్ఞానం గలవారు గ్రహించాలి ఇది. జ్ఞానం లేని వారు గ్రహించలేనటువంటి వారికి నేనేం చెప్పలేను. అమ్మా, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును సమూహమును సంపూర్తి అంటే సంపూర్ణంగా చేసి ఎలోహిము తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి ఎలోహిము ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో ఎలోహిము తాను చేపట్టినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. చాలమ్మా. యెషయా గ్రంథము 58 మొదటి నుంచి చదవండి. తొందరగా ముగించుకుందాం అమ్మా. ఎలుగెత్తి బిగ్గరగా కేక వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. ఇక్కడ ఏం చేశారట? తిరుగుబాటు అట. చదువుతండి. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. వారి పాపములను పాపములను తెలియజేయాలట. పాపములను తెలియజేయము. తమ ఎలోహిము న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొని నిత్యము కనపరచవలెనని తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారు అడుగుదురు. ఎలోహిము తనకు ప్రత్యక్షుడు కావాలనని నిశ్చయింతురు. చూసారా? మేము ఉపవాసం ఉండగా మీరు ఎందుకు చూడరు? మీరు మా ప్రాణములను ఆయాసపరుచుకొనక మీరు ఎందుకు లక్ష్య పెట్టరు అని అందరూ. మీరు మీ ఉపవాస దినమున ఏం చేస్తున్నారా? తర్వాత మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఎన్నో అధ్యాయం చదువుతున్నామా? 58:3. ఇప్పుడు 58:3లో మంచిది. చదువురా. మీరు కలహపడుచు వివాదము చేయుచు ఏం చేస్తారా? వీళ్ళంతా అసలు అర్థం కావట్లేదా? మీరు వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మీకు అర్థం కావట్లేదా? అసలు ఏ విధంగా వస్తుంది మనకి విరోధము? ఎందుకు దేవుని యొక్క మహిమ నుండి తొలగిపోతున్నాం అర్థం కావట్లేదా? వాక్యాలు ఈ అన్నిటికీ విఫలతగా నేను చెప్పడానికి టైం లేదు. మీకు చెప్పే కొద్ది వీడియోని చేస్తేనే అంత వినలేకపోతున్నారు. అంత చేస్తే ఇంకేమింటారు మీరు? కొంతమంది నొక్కుతారు, వదిలేస్తారు. ఎలా వస్తుంది మీకు ఆలోచన? 13వ వచనం చదువుతుంది. నా విశ్రాంతి దినమున ఏం చేస్తున్నారండి? వ్యాపారము చేయుచున్నారు. నాకు ప్రతిష్ఠితమైన దినమని మీరు ఊరకుండిన వేళ విశ్రాంతి దినము మనోహరమైనదని యావేకు ప్రతిష్ఠితమైనదని ఘనమైనదని అనుకొని దాని ఘనముగా ఆచరించిన వేళ ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన వేళ నీవు హల్లెలూయా దేశము యొక్క ఉన్నతమైన స్థలములో నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును హల్లెలూయా. చాలమ్మా. ఇప్పుడు ఇన్ని విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం కదా, ఇన్నిటికి మీకు ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఇప్పుడు దేని గురించి చెప్పారు? పూర్వ ఆత్మకాల నుంచి మొదలుకొని
ఇది చెప్పిన ప్రతి మాటకు ఎన్నెన్ని విధాలుగా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు అని మనం చూసినట్లయితే చూడండి ఒకసారి త్వరగా యోబు గ్రంథము. అసలు స్టార్టింగ్లో చదువుకోవాలి వాక్యాలని, కానీ నేను త్వరగా నేను మిమ్మల్ని చివరికి చదివేయటం జరుగుతుంది. యోబు గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. 29:11. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతుడిగా ఎంచెను. హల్లెలూయా. ఎలా ఎంచుతున్నాడ? అదృష్టవంతుడిగా ఎంచుతున్నాడు. తర్వాత నేను కట్టబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. చాలమ్మా. 21వ వచనం చూడు. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకునేది నా ఆలోచన వినవలనని చూసారాయా? ఏనాలట? యావే ఆలోచన వినాలట, యావే కార్యాల గురించి తెలుసుకోవాలట, యావే ప్రణాళికను గురించి తెలుసుకోవాలట, యావే అనేకమైనటువంటి బహుమానాల గురించి తెలుసుకోవాలట. అంతేనమ్మా? ఇక ఇలా చెప్పమ్మా. అయితేనండి ఇంకొక మాట చదువుదాం చూడండి. 34వ అధ్యాయము 2వ వచనం చూడండి. అందులోనే యోగ గ్రంథమే 2. వీళ్ళెవరట? జ్ఞానులారా నా మాట వినుడి, అనుభవశాలులారా నాకు చెవియొగ్గుడి. అనిల్లు అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించినట్లు విచారించి చూద్దాము రండి. హల్లెలూయా. చాలు. చెవి గలవారు వినుడు కాకంటే అర్థం ఏంటి? ఇగో ఇది మాట అమ్మ. ఏంటండి చెవులు ఉన్నది ఎందుకట అమ్మ? వినటానికి. అంటే న్యాయమేదో అన్యాయమేదో విచారించి నడిచి యావేకు ఇష్టమైన వారిగా ఉండట కొరకు మాత్రమే చెవి గలవారు అన్నాడు. అవునా కదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఏం సరిపోలే. ఇప్పుడు ఇది ఇలాంటిది ఒక మీటింగ్ పెడితే, బహిరంగ మీటింగ్ పెడితే, చెప్పితే 3 రోజులు పెడితే దానికి ఉన్న లెక్కలు ఒక్కొక్క లెక్క ఉంటే లెక్కలు అప్పుడు ఫీజులు ఎలా మాడిపోతాయి, అప్పుడు తెచ్చిపోతాయి. 36:10 చూడండి. అందులోనే యోగ గ్రంథంలోనే 36:10 ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును వారి చెవులు తెరవజేయును. పాపము విడిచి రండని ఎవరట? చాలండి. పాపం విడిచుటకై పాపం విడిచి రాండని ఆజ్ఞ. చాలు. పాపం విడిచి రాండి అని చెప్పడానికి ఆజ్ఞ రూపంలో ఇచ్చాడట. ఆజ్ఞ అంటే ఏంటి? నీ దేవుడు నేను యెహోవాను నేనే, నేను తప్ప నీకొకడు ఉండకూడదు. పైన కానీ కింద కానీ లోన నేల కానీ ఏ రూపంలో చేసుకున్నదు వాటిని సాగరపడద్దు, వాటిని పూజింపదు. బాగానే ఉంది. విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా ఆశ్రయించు జ్ఞాపకించుకోండి. ఇక్కడ బాగానే ఉంది. తర్వాత ఏంటి? మీరు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు తల్లిదండ్రులు సన్మానించండి. తర్వాత ఏమన్నా సన్మానించు. చేయండి అనుకుంటూ వచ్చాడు. ఇక చూద్దాం. ఇక కిందికి వస్తే ఇంక కింద అంటాడు చూడండి. నరాత్య చెయ్యవద్దు. వద్దా? చేయమనే వద్దు. దొంగెళ్ళవద్దు. అంతకంటే ఇంకో మాట మర్చిపోయాను. ఏంటది? వ్యభిచారం చేయవద్దు అని ఉంది అక్కడ. నరాత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, దొంగతనం చేయవద్దు. వద్దు 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 వద్దు. మనం ఏం చేస్తున్నాం? చేద్దాం. శాపం ఉందా పోయిందా? వచ్చి శాపం ఉందా పోయిందా? అది మీ కర్మ, మీ ఇష్టం, నాకు తెలియదు. ఇంకా బైబిల్లో చాలా మీకు జ్ఞానం ఆయన చెప్పున ఆత్మ చెప్పిన సంగతులు దేని గురించి చెప్పాడు ఇప్పితే అసలు మీరు ఇంకా నేను ఇంకో రకంగా ఉంటాను. మీరు పరమతండ్రి ఇష్టమైతే మరొకసారి దీన్ని పంచుకొని దీన్ని విప్లతగా తెలుసుకొని నడుచుకుందా అని ఆశతో మీ అందరికీ సమృద్ధంతో వందనాలు తెలియపరుస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను.